ఇంకో అడుగేస్తే గెలుస్తాం అనుకున్నప్పుడు ఎవరన్నా కాలు అడ్డం పెడితే ఎట్లుంటది? ఆకలితోని ఉన్నోడి నోటికాడ బుక్క ఎత్తగొడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఆగో అట్లనే అయింది. ఒలింపిక్స్ కుస్తీ పోటీలా వినేష్ ఫోగట్ ఫైనల్లో గెలిచి బంగారు పతకం తీసుకొస్తుందని అనుకున్నారు అందరూ. కానీ లాస్ట్ మినిట్లా అంతా ఆగమైపోయింది. ఇన్నేళ్లకు ఇండియాకు కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ ఖాయంగా వస్తుంది అనుకుంటే అంతా ఉల్టా పల్టా అయింది. తన ఉడుం పట్టుతోని ఒక్కొక్కలను ఓడించుకుంటూ ఫైనల్ దాకా వచ్చిన వినేష్ ఫోగట్ కు రూల్స్ పేరు చెప్పి అడ్డం పడ్డారు ఒలింపిక్ కమిటీ వాళ్ళు. మరి ఇంతకా రూల్ ఏందయ్యా అంటే ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడుతున్నది. అయితే ఫైనల్ కు ముందు బరువు కొలిచి 50 కిలోల కంటే నువ్వు ఒక 100 గ్రాముల బరువు ఎక్కువనవ్వు అని వినేష్ ను పోటీ నుంచి మొత్తానికి తీసేసిండ్రు. ఈ ముచ్చట తెలివంగానే ఇదేం కిరికిరి పంచాయతీ, నిజంగానే రూల్స్ అట్లున్నాయా లేకుంటే కావాలనే చేసిండ్రా అని అంటున్నారు చాలా మంది. కొంతమంది సెలబ్రిటీలు కూడా వినేష్ కు సపోర్ట్ గా ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ సార్ కూడా వినేష్ కు ధైర్యం చెప్పుకుంటూ ట్వీట్ చేసిండు. ఇక లోక్సభ రాజ్యసభ నుంచి అపోజిషన్ ఎంపీలు వాకౌట్ చేసి మోడీ ఉత్తగా ట్వీట్ చేసి ఊకునుడు కాదు, వినేష్ ఫోగట్ కు న్యాయం చేయాలి అని పార్లమెంట్ ముందు ధర్నా చేసిండ్రు. ఇక కొంతమంది ఏమో ఒలింపిక్స్ ను మొత్తానికే బైకాట్ చేయాలి అని అంటున్నారు. సోషల్ మీడియా అయితే మూత మోగుతున్నది ముచ్చట్ల. ఇదంతా ఏదో తేడా కొడుతున్నది, ఎవరో కావాలని చేపించిందని కొంతమంది అంటుంటే రూల్స్ ప్రకారం ఎంత బరువు ఉండాలి, ఎంత ఉన్నది, ఎంత తగ్గాలి, ఎంత పెరగాలి అనేది ముందే చూసుకోవాలి కదా, గాయంత కూడా తెలియదా అని ఇంకొంతమంది సుర్కలు పెడుతున్నారు. కానీ ఎవరేమన్నా పాపం ఏళ్ళు కష్టపడి ఎంత మందితోనో కుస్తీలు బట్టి తిని తినక పొద్దుకుల ప్రాక్టీస్ చేసుకుంటా లాస్ట్కు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఖాయం అనుకునే టైంలో ఇట్లయితే వినేష్కే కాదు ఎవ్వరికైనా గుండెల్లో కలుక్కుమంటదా లేదా? సరే రూల్స్ ఎట్లన్నా ఉండని కానీ వినేష్ అక్క నువ్వే ఒక బంగారం అక్క, ఛాంపియన్లకే ఛాంపియన్వి నువ్వు. ఆ బంగారు పథకం ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది కానీ నువ్వేం నారాజు కాకు అని అంటున్నారు వినేష్ అక్కకు సపోర్ట్ చేసే చాలా మంది పబ్లిక్.